వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే శాతవాహనులకు సంబంధించినటువంటి టాపిక్ను మనం చూస్తున్నాం. శాతవాహనులలో మన ప్రధానంగా వీళ్ళు ఎంతమంది రాజులు ఉన్నారు అనే ముచ్చట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. రైట్, ఇప్పుడు శాతవాహన యొక్క రాజులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా రాజ్య పరిపాలన చేసినారు అంటే మన పురాణాల ప్రకారం శాతవాహన రాజులు ఎంతమంది అని చెప్పినామంటే 30 మంది రాజులుగా మనం పేర్కొనడం జరిగింది. దేని ప్రకారం అంటున్నా, పురాణాల ప్రకారం ఎంతమంది రాజులు అని చెప్పినామండి, 30 మంది రాజులు అని చెప్పినాం. వాళ్ళు 450 సంవత్సరాల కాలం పాటు పరిపాలించారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఎంతమంది రాజులు? 30 మంది రాజులు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించినారు? వాళ్ళు 450 సంవత్సరాల కాలం పాటు ఈ తెలంగాణ ప్రాంతాన్ని, ఈ దక్కన్ ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించారు అని చెప్పి మనం ఇక్కడ దాకా నేర్చుకున్నాం గత క్లాస్లో. సో ఇప్పుడు ఆ రాజుల యొక్క చరిత్ర ఏంది, రాజకీయ చరిత్ర మనం అబ్జర్వ్ చేద్దాం. రైట్, ఏం చరిత్ర అంటున్నామండి? రాజకీయ చరిత్ర. ఎవరికి సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర అంటున్నది? శాతవాహనులకు సంబంధించిన రాజకీయ చరిత్ర. వీళ్ళలో మొదటి రాజు ఎవరు అంటే శ్రీముఖుడు అని చెప్తున్నాం. ఎవరు అంటున్నామండి? శ్రీముఖుడు ఇక్కడ మొదటి రాజుగా మనం గుర్తించడం జరుగుతుంది, అంతే కదండి. రైట్, ఇప్పుడు ఈ శ్రీముఖుడు అనేవాడు, మరి ఇతని యొక్క బిరుదు ఏమిటి? ఇతడు శాతవాహనుల యొక్క రాజ్య స్థాపకుడు అని చెప్తున్నాం. ఏ విధంగా ఇతడు రాజ్యాన్ని స్థాపించాడు అంటే శ్రీముఖుడు అనేవాడు మొదటగా మౌర్యుల యొక్క సామంతుడిగా కొనసాగినాడు. రైట్, ఇక్కడ ఏమంటున్నామండి? శ్రీముఖుడు అనేవాడు మొదటగా ఎవరి యొక్క సామంతుడిగా కొనసాగినాడు? మౌర్యుల యొక్క సామంతుడిగా కొనసాగినాడు అని చెప్తున్నాం. రైట్, ఎవరి యొక్క సామంతుడిగా కొనసాగినాడు అంటున్నామండి? మౌర్యుల యొక్క సామంతుడిగా ఇతడు కొనసాగినాడు అని చెప్తున్నాం. నెక్స్ట్, ఇతని తర్వాత ఈ యొక్క శ్రీముఖుడు మరి మౌర్యుల యొక్క సామంతుడిగా ఉంటూ ఎవరిపైన యుద్ధాన్ని ప్రకటించినాడు అంటే కణ్వ వంశీయులను ఓడించి, ఏ వంశీయులను? కణ్వ వంశీయులను ఓడించి ఇతడు ఒక నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా. ఎవరిని ఓడించి నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేసినాడు? కణ్వ వంశీయులను ఓడించి ఇతడు నూతన రాజ్యమును ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా. మరి కణ్వ వంశీయులను ఓడించి ఇతడు ఏర్పాటు చేసినటువంటి నూతన రాజ్యము ఏమిటి అంటే అదే ఈ దక్కన్ ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి శాతవాహన సామ్రాజ్యము అని చెప్తున్నాం. ఏమంటున్నాం సార్? శాతవాహన రాజ్యము అని చెప్పి పిలుస్తున్నాం సార్. ఏమని పిలుస్తున్నాం సార్? శాతవాహన రాజ్యము అని చెప్పి మనం పిలుస్తున్నాము అంటున్నాం. అవునా కదా? ఎస్, రైట్. ఇప్పుడు ఈ శాతవాహనులలో శ్రీముఖుడు అనేవాని యొక్క సారిగా శ్రీముఖుని యొక్క బిరుదు ఏంది అని నేను అడగాల. అడిగితే మీరు ఏం చెప్పాలి? శ్రీముఖుడు ఏ బిరుదును కలిగి ఉన్నాడు అంటే టక్కన మనకు ఆన్సర్ రావాలి కదా. శ్రీముఖుడు ఏ బిరుదును కలిగి ఉన్నాడు అంటే శ్రీముఖుని యొక్క బిరుదు ఏమిటి అంటే ఇతని యొక్క బిరుదు రాయ అనే బిరుదును ఇతడు కలిగి ఉన్నాడు అని చెప్తున్నాం. ఏమంటున్నామంటే శ్రీముఖుడు ఏ బిరుదును కలిగి ఉన్నాడు అంటున్నా? రాయ అనే బిరుదును శ్రీముఖుడు కలిగి ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాం, అంతే కదా. రైట్, మరి ఈ శ్రీముఖుడు అనేవాడు తొలినాళ్లలో ఏ మతమును ఆదరించినాడు? శ్రీముఖుడు తొలినాళ్లలో ఆదరించిన లేదా అనుసరించిన మతం, శ్రీముఖుడు అనుసరించినటువంటి మతము ఏది అన్నప్పుడు మీరేమైనా చెప్తారు అవుతుందా? కాకపోతే నేను చెప్తాను. శ్రీముఖుడు మొదటగా ఏ మతాన్ని ఆదరించినాడు అంటే జైన మతమును ఆదరించడం జరిగినది అని చెప్తున్నాం. సరే, ఏ మతాన్ని ఆదరించినాడు? శ్రీముఖుడు మొదటగా జైన మతమును ఆదరించడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా? మరి జైన మతం యొక్క స్థాపకుడు ఎవరు? తెలియాలి, తెలియకపోతే మళ్ళీ ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. శ్రీముఖుడు జైన మతాన్ని ఆదరించినాడు అని చెప్పిన, మరి ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే జైన మతం యొక్క స్థాపకుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా. తెలుస్తేనేమో చెప్పుర్రి, తెలియకపోతే నేనే చెప్తా. శ్రీముఖుడు మొదటగా జైన మతాన్ని ఆదరించినాడు అంటున్నా. మరి జైన మతం యొక్క స్థాపకులు ఎవరు? ఇలా వచ్చింది కాబట్టి మనం డిస్కషన్ చేయాలి. జైన మతం యొక్క స్థాపకులు ఎవరు? రైట్ సారు, మాకైతే పెద్దగా ఏం తెలియదు, ఆ చెప్పేదేదో నువ్వే చెప్పు. జైన మతం యొక్క స్థాపకులు ఎంతమంది ఉంటారు అంటే జైన మతానికి 3 స్థాపకులు ఉంటారు. ఎంతమంది అంటున్నా? జైన మతములో 3 స్థాపకులు ఉంటారు అని చెప్తున్నాం. సార్ ఎంతమంది ఉంటారు జైన మతంలో? 3 స్థాపకులు ఉంటారు జైన మతంలో. ఇప్పుడు ఆ 3 స్థాపకులు ఎవరు అంటే మొదటి వ్యక్తి పేరును పరిచయం చేస్తున్నాం. ఇతన్ని ఏమంటామంటే తొలి స్థాపకుడు అని చెప్పి పిలుస్తున్నాం. జైన మతం యొక్క
మొదటి స్థాపకుడు అని చెప్తున్నాం. ఎవరండి జైన మతం యొక్క మొదటి స్థాపకుడు ఎవరు? ఎనీవన్ ఆన్సర్ ఇవ్వగలుగుతారా? జైన మతం యొక్క మొదటి స్థాపకుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే ఈ యొక్క ఆదినాథుడు లేదా ఋషభనాథుడు అనే వ్యక్తిని జైన మతం యొక్క మొదటి స్థాపకుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు అంటున్నామండి? ఆదినాథుడు. సరే, ఏం పేరు? ఆదినాథుడు అని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఈయన ఇంకా ఏమంటున్నాము అంటే ఈయనకి ఇంకొక పేరు ఏం పేరు అంటే వృషభనాథుడు అని చెప్పి పిలుస్తున్నాం. సరే, ఏమని పిలుస్తున్నాం సార్? ఇతన్ని వృషభనాథుడు అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది అంటున్నా. ఆదినాథుడు అంటున్నా, వృషభనాథుడు అని చెప్పి కూడా ఈయనను పిలుస్తూ ఉన్నాము అంట. ఎవరిని పిలుస్తున్నాము? ఈ యొక్క జైన మతం యొక్క మొదటి స్థాపకుడిని. ఓకేనా? రైట్. మరి ఈయన పేరు మీదుగా వచ్చినటువంటి పుస్తకమే ఏమిటి అంటే ఈ యొక్క ఆది పురాణం అనే ఒక పుస్తకం వచ్చింది. ఏ పురాణం అంటున్నా? ఆది పురాణం. ఇది ఎవరు రాసిర్రు? పంప కవి రాసినాడు. అది వృషభనాథుని యొక్క చరిత్ర. బస్. నెక్స్ట్గా పోతే నేను ఇంకా ఏం చెప్తాను అంటే జైన మతం యొక్క చారిత్రక స్థాపకుడు ఎవరు? జైన మతం యొక్క చారిత్రక స్థాపకుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం? రెండో ముచ్చట రాయి. చారిత్రక స్థాపకుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా. జైన మతం యొక్క చారిత్రక స్థాపకుడిగా ఎవరిని గుర్తిస్తున్నాం అంటే ఆయన పేరు ఏం పేరు? జైన మతం యొక్క చారిత్రక స్థాపకుడు అంటే ఆయన పేరే పార్శ్వనాథుడు అని చెప్తున్నాం. సార్, ఏం పేరు అంటామండి? పార్శ్వనాథుడు అని చెప్పి పిలుస్తున్నాం. సార్, ఏం పేరు అంటామండి? పార్శ్వనాథుడు జైన మతం యొక్క చారిత్రక స్థాపకుడు అని చెప్తున్నాం. ఓకేనా? మరి ఈ యొక్క జైన మతం యొక్క చారిత్రక స్థాపకుడు పార్శ్వనాథుడు. ఇప్పుడు జైన మతం యొక్క నిజమైన స్థాపకుడు. రైట్, ఎక్కడ రాసుకోవాలా? ఇక్కడ రాయి. జైన మతం యొక్క నిజమైన స్థాపకుడు ఇక్కడ రాస్తున్న చూడండి. జైన మతం యొక్క నిజమైన స్థాపకుడు ఎవరు? అగో బోర్డు మీద రాయి. జైన మతం యొక్క నిజమైన స్థాపకుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే వర్ధమాన మహావీరుడిని. ఎవరిని గుర్తిస్తున్నామంటున్నా? వర్ధమాన మహావీరుడిని జైన మతం యొక్క నిజమైన స్థాపకుడు అని చెప్పి పిలుస్తున్నా. సార్, ఎవరిని పిలుస్తున్నామండి? వర్ధమాన మహావీరుడిని జైన మతం యొక్క నిజమైన స్థాపకుడు అని చెప్పి మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు జైన మతంలో మొత్తం ఎంతమంది తీర్థంకరులు? జైన మతం ఎవరి నేతృత్వంలో కొనసాగినది అంటే తీర్థంకరుల యొక్క నేతృత్వంలో. సార్, ఎవరి నేతృత్వంలో? తీర్థంకరుల యొక్క నేతృత్వంలో. మంచిగా రాయమంటారా? రబ్జిషాత్త. తీర్థంకరుల నేపథ్యంలో ఈ యొక్క జైన మతం కొనసాగింది. అది మొత్తం జైన మతంలో ఎంతమంది తీర్థంకరులు ఉంటారు అంటే 24 మంది తీర్థంకరులు ఉంటారు. మరి ఋషభనాథుడు ఎన్నో తీర్థంకరుడు అని చెప్పి మీకు డౌట్ వస్తుంది కదా. ఈ ఋషభనాథుడు అనేవాడు ఎన్నో తీర్థంకరుడు అంటే మొదటివాడు. పార్శ్వనాథుడు ఎన్నో వాడు అంటే ఇతడు 23వ తీర్థంకరుడు. వర్ధమాన మహావీరుడు ఈయన 24వ తీర్థంకరుడు. సో వర్ధమాన మహావీరుడి కాలంలోనే జైన మతం అనేది వ్యాప్తి చెందినది. అందువల్ల ఈ యొక్క జైన మతానికి ఒక ప్రసిద్ధి అనేది లభించింది ఎవరి కాలంలో అంటే వర్ధమాన మహావీరుడి కాలంలో. అందుకే వర్ధమాన మహావీరుడిని ఏమంటారు అంటే జైన మతానికి సంబంధించి నిజమైన స్థాపకుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఎవరిని నిజమైన స్థాపకుడు అంటున్నా? వర్ధమాన మహావీరుడిని నిజమైన స్థాపకుడు అని చెప్పి నేను మాట్లాడతా. గింతే, ఇంతకంటే ఎక్కువ ఉండదు ఇక. ఓకేనా? రైట్. ఇక పోతే ఈ జైన మతాన్ని శ్రీముఖుడు, శాతవాహనుల యొక్క రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు ఈ యొక్క జైన మతాన్ని ఆదరించడం జరిగినది అంటున్నాం. ఎవరు ఆదరించినారు అంటున్నా? శ్రీముఖుడు అనేవాడు ఈ యొక్క జైన మతాన్ని ఆదరించడం జరిగింది. మరి శ్రీముఖుని యొక్క జైన మత గురువు, శ్రీముఖుని యొక్క జైన మత గురువుగా మనం ఎవరిని పేర్కొంటున్నాం అంటే కాలచూరి అనే వ్యక్తి. ఎవరు అంటున్నామండి? కాలచూరి అనే వ్యక్తి ఈ యొక్క జైన మతం యొక్క అంటే జైన మతాన్ని యొక్క ఎవరికి పరిచయం చేసిండు అంటున్నా? శ్రీముఖునికి. శ్రీముఖుని యొక్క జైన మత గురువు అని చెప్పి ఎవరిని పిలుస్తున్నాము అంటే కాలచూరి అనే వ్యక్తిని జైన మతం యొక్క అంటే కాలచూరి అనే వ్యక్తి జైన మతాన్ని ఈ యొక్క శ్రీముఖుని కాలంలో వ్యాప్తి చేసిండు. శ్రీముఖుని యొక్క జైన మత గురువు ఎవరు అంటే కాలక
చూరి అంటారు, లేదా కాలచూరిక అంటారు. ఇక్కడ కా వస్తుంది, లేకుంటే ఇక్కడ కా వస్తుంది, గంతే ఏముండదు అందులో, రెండొక్కటే పేర్లు. మరి శ్రీముఖుడు తొలినాళ్లలో ఏ మతాన్ని ఆదరించినాడు అంటే జైన మతమును ఆదరించినాడు. ఎవరు ఆదరించినారు జైన మతాన్ని? శ్రీముఖుడు తొలినాళ్లలో ఏ మతమును ఆదరించినాడు అంటే జైన మతమును ఆదరించడం జరిగినది. ఎవరండి ఆదరించినది? శ్రీముఖుడండి. ఎవరంటున్నామండి? శ్రీముఖుడు ఈ జైన మతాన్ని ఆదరించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాం. ఓకేనా? డన్. నెక్స్ట్గా పోతే ఈ యొక్క శ్రీముఖునికి సంబంధించి నాణాలు ఎక్కడ రాసుకోవాలి? ఇక్కడ రాసుకోండి. శ్రీముఖునికి సంబంధించిన శ్రీముఖుని నాణెములు ఎక్కడ లభ్యమైనవి అంటే శ్రీముఖుని యొక్క నాణాలు ఎక్కడ లభ్యమైనవి అంటే మనకు శ్రీముఖుని యొక్క నాణాలు కోటిలింగాల అనే ప్రాంతం వద్ద, మంచిగా రాయి, ఎట్లా పడితే అట్లా రాస్తావా పెద్ద మనిషి. శ్రీముఖుని యొక్క నాణాలు ఎక్కడ దొరికినాయి అంటే కోటిలింగాల వద్ద లభ్యమైనవి అంటున్నా. ఏం లభ్యమైనవి? శ్రీముఖునికి సంబంధించినటువంటి కాయిన్స్ మనకు కోటిలింగాల అనే ప్రాంతం వద్ద లభ్యమైంది. మీ అందరికి ఒక డౌట్, సార్ కోటిలింగాల ఏ జిల్లాలో ఉంది అని మీకు డౌట్ ఉంటుంది కదా. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఈ యొక్క కోటిలింగాల అనే ప్రాంతం కనిపిస్తుంది. ఈ కోటిలింగాల దగ్గరనే మనకేం దొరికినాయి అంటే శ్రీముఖుని యొక్క నాణెములు దొరికినవి. మరి ఈ నాణెముల ప్రకారం శ్రీముఖునికి ఉన్నటువంటి ఇతర పేర్లు ఏమిటి? ఈ నాణాల ప్రకారం శ్రీముఖునికి ఉన్నటువంటి ఇతర పేర్లు ఏమిటి అంటే చూడండి, శ్రీముఖునికి ఉన్నటువంటి ఇతర పేర్లు ఇక్కడ రాసుకోవాలా? నేను ఏమన్నా రాసుకో, మాకేం అవసరం, మాకు చదువు చెప్పు గంతే. శ్రీముఖునికి ఉన్నటువంటి ఇతర పేర్లు, శ్రీముఖునికి ఉన్నటువంటి ఇతర పేర్లు ఏమిటి అంటే ఒకటి సీముఖ. ఏమంటాం సార్? సీముఖ, చి ముఖ, చి ముఖ. నెక్స్ట్ సింధుఖ. ఓకే. నెక్స్ట్ సిఫ్రఖ. ఓకే. నెక్స్ట్ బలపుచ్చక. ఏం సార్? బలపుచ్చక. ఇవన్నీ ఎవరి యొక్క బిరుదులు అంటున్నా అంటే శ్రీముఖునికి ఉన్నటువంటి ఇతర పేర్లు. చూడండి, శ్రీముఖుని యొక్క నాణెములు ఎక్కడ దొరికినాయి అంటే కోటిలింగాల అనే ప్రాంతం వద్ద శ్రీముఖునికి సంబంధించిన నాణెములు లభ్యమైనవి. మరి ఆ నాణెములను ఆధారంగా చేసుకొని శ్రీముఖుని యొక్క ఇతర పేర్లు ఏమిటి అంటే ఒక్కొక్కటిగా చెప్తాను. చూడండి, ఒకటి ఏమంటున్నా అంటే సి ముఖ అని చెప్పి పిలుస్తున్నా. ఏమంటున్నామండి? సి ముఖ అంటున్నా. రెండోది ఏమంటున్నా? చి ముఖ అంటున్నారు. మూడోది ఏంటి? సింధుక. నాలుగోది ఏమిటి? సిఫ్రక. ఐదోది ఏమిటి? బలపుచ్చక అనే పేర్లను కలిగి ఉన్నాడు అని చెప్తున్నాం. సార్ ఎవరు కలిగి ఉన్నారు? శ్రీముఖుడు ఈ పేర్లను కలిగి ఉన్నాడు అంటున్నాం. ఏ నాణాల ప్రకారం? కోటిలింగాల దగ్గర దొరికినటువంటి నాణెముల ప్రకారం అని చెప్తున్నాం. బస్ ఇడిదాకా మీ అందరికీ మంచిగానే అర్థమైందని నేను అనుకుంటా. ఏమన్నా అర్థం కాకపోతే చెప్పురు, మళ్ళా చదువు చెప్తా కదా, దానికేం తిప్పలేదు మళ్ళా. ఓకేనా? రైట్. ఇప్పుడు శ్రీముఖుడు రాజ్యాన్ని ఎలా విస్తరించినాడు అన్నప్పుడు వైవాహిక సంబంధాల ద్వారా ఇతడు రాజ్యాన్ని విస్తరించినాడు అని చెప్తున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు శ్రీముఖుని యొక్క సమకాలీనుడుగా మనం ఎవరిని పేర్కొంటాం అంటే అశోకుడు. మౌర్య సామ్రాజ్యంలో గొప్ప వ్యక్తి ఎవరయ్యా? అశోకుడు. ఆ అశోకుడు ఎవరికి సమకాలీనుడు అంటే శ్రీముఖునికి సమకాలీనుడిగా మనం ఇతడిని పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా? ఎవరికి సమకాలీనుడు అశోకుడు? శ్రీముఖుని యొక్క సమకాలీనుడు. రాయి, బోర్డు మీద రాసుకో, మంచిగా రాసుకో, అట్టి డాగమాగం చేయకు, పిల్లలకు అర్థమయ్యేటట్టు రాయి. శ్రీముఖుని యొక్క సమకాలీనులు అని చెప్తున్నా. ఇప్పుడు శ్రీముఖుని యొక్క సమకాలీనులు అన్నాం, కానీ శ్రీముఖునికి సమకాలీనుడు అని ఒకటే పేరు రాస్తాను. ఎవరో సారుగా సమకాలీనుడు అని మీరు నన్ను అడగాలి. మీరు అడగకుండా నేనే చెప్తా. ఆయన పేరు ఏం పేరు అంటున్నా? అశోకుడు అని చెప్తున్నా. అశోకుడు ఏ సామ్రాజ్యం అంటే మౌర్య సామ్రాజ్యం. అశోకుని యొక్క గొప్పతనం ఏమిటి అంటే రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటించిండు, అందుకే గొప్పోడైండు అశోకుడు. అరే నాయన, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటితే గొప్పోడు కాలే బిడ్డ. ఎందుకు గొప్పోడైండంటే యుద్ధం శరణం గచ్చామి అనే అశోకుడు ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి అని పలికినాడు. అందుకే అశోకుడిని గొప్పవాడు అన్నారు. అశోకుడు ఎందుకు గొప్పవాడైండు సారు అంటే నేను 5వ తరగతిలో చదువుకున్న రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటితే అశోకుడు గొప్ప, ఇదంతా ఉట్టి ముచ్చట. అశోకుడు ఎందుకు గొప్పవాడైండు అంటే యుద్ధం శరణం గచ్చామి అని పలికినటువంటి అశోకుడు ధర్మం శరణం గచ్చామి,
బుద్ధం శరణం గచ్చామి అని పేర్కొన్నాడు. నాకు గట్ల ఎట్లా పేర్కొన్నాడు. కళింగ యుద్ధం 261వ సంవత్సరంలో భారతదేశంలోని ఒక గొప్ప యుద్ధం. ఇంత గొప్ప యుద్ధంలో అశోకుడు విజయం సాధించిన తర్వాత విజయ గర్వంతో వీరవీగకుంటా ప్రపంచ శాంతి రాజ్యశాంతిని కోరుతూ అభ్యుదయ ప్రేమతత్వ మార్గంలో ఆయన అనుసరించినాడు. అందుకే ఆయన స్వీకరించిన మతమే బౌద్ధ మతము అని చెప్తున్నాం. ఓకేనా. అశోకుడు అందుకు గొప్పవాడైనాడు అనే విషయాన్ని మీరు అందరూ యాది పెట్టుకోవాలి అని చెప్తే ఇకపోతే నెక్స్ట్ రెండో ముచ్చట నేను ఏం చెప్తున్నాను అంటే అశోకుడు సారీ ఈ యొక్క శ్రీముఖుడు అనేవాడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాడు. అకార్డింగ్ టు జైన వాగ్మయాల ప్రకారం శ్రీముఖుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాడు అంటే 23 సంవత్సరాల కాలం పాటు శ్రీముఖుడు పరిపాలించినాడు అంటున్నాం. శ్రీముఖుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాడు అంటున్నామండి. 23 సంవత్సరాలు శ్రీముఖుడు రాజ్య పరిపాలన కొనసాగించినాడు అని చెప్తున్నా. ఎన్ని సంవత్సరాల పరిపాలన చేసినాడు అంటున్నా 23 సంవత్సరాల కాలం పాటు ఇతడు రాజ్య పరిపాలన చేసినాడు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా. రైట్. ఇతడు ఏ రాజ్యాలను ఓడించాడు అంటే అప్పట్లో ఈయన ఓడించినటువంటి రాజ్యాలు భుజక, పిటానిక, పులింద అనే రాజ్యాలను ఓడించాడు. ఇతని చేతిలో ఓడిపోయినటువంటి రాజ్యాలు భుజానిక, అవునా, పులింద, పిటానిక అనే జాతులు. ఈయన చేతిలో ఓడిపోయినటువంటి రాజ్యవంశాలు ఏమిటి అంటే ఒక్కొక్కటిగా రాస్తాను చూడండి. ఒకటి ఏమన్నామండి, భుజానిక, పిటానిక, పులింద. ఏం సార్, భుజానిక, పిటానిక, ఓకేనా, పులింద. అంటే దీన్ని భుజక అని కూడా పిలుస్తారు. భుజానిక అన్నాను రా, అంత మరి ఫీల్ కావద్దు. భుజక, పిటానిక, పులింద అనే రాజ్యాలను ఈయన ఓడించి ఈ రాజ్య విస్తరణ చేపట్టడం జరిగింది. ఏం చేసిండు అంటున్నా, రాజ్య విస్తరణ గావించినాడు అని చెప్తున్నాం. ఎవరు విస్తరించినారు రాజ్యాన్ని? ఈ యొక్క శ్రీముఖుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా. అయితే కోటిలింగాల అనే ప్రాంతం వద్ద మనకు శ్రీముఖుని యొక్క నాణాలు దొరికితే గిసోటి ముచ్చట మనకు దొరికింది. అయితే నేను ఏమంటాను అంటే శ్రీముఖునికి సంబంధించినటువంటి నాణాలు కోటిలింగాల దగ్గర దొరికినాయి కదా, ఇంకా కొద్దిసేపు తవ్వుదాం సార్ ఆడ ఇంకేమైనా దొరుకుతాయని మీ మైండ్లో కనిపిస్తుంది కదా. నేను పోయి తవ్వకాలు స్టార్ట్ చేస్తాడు. నాకు ఏం దొరికినాయి అంటే శ్రీముఖునికి పూర్వం పరిపాలించినటువంటి రాజ్యవంశాల నాణాలు దొరికినాయి. అంటే కోటిలింగాల అనే ప్రాంతం వద్ద తవ్వకాలు చేపడితే, ఏ ప్రాంతం వద్ద అంటున్నామండి, కోటిలింగాల అనే ప్రాంతం వద్ద తవ్వకాలను చేపడితే ఏమంటామండి, కోటిలింగాల అనే ప్రాంతం వద్ద తవ్వకాలు చేపడితే పరిశోధనల ఫలితంగా మనకు ఏం లభ్యమైనవి అంటే నాణెములు లభ్యమైనవి అని చెప్తున్నాం. ఈ యొక్క పరిశోధనల ఫలితంగా ఏం దొరికినాయి అంటున్నా, నాణాలు లభ్యమైనవి అని చెప్తున్నాం. మరి అలా వచ్చినటువంటి నాణాలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క శాతవాహనులకు పూర్వం పాలించినటువంటి రాజ్యవంశాలు ఏమంటున్నామండి, శాతవాహనులకు పూర్వము పాలించిన, రైట్ ఇక్కడ రాసుకోండి సార్, శాతవాహనులకు పూర్వం పాలించిన రాజ్యవంశాలు అని చెప్తున్నాం. సార్ ఏమంటున్నాం సార్, శాతవాహనులకు పూర్వం పాలించినటువంటి రాజ్యవంశాలు అంటున్నాం. ఏమేమి రాజ్యవంశాలు పరిపాలించినాయి శాతవాహనులకు పూర్వము అన్నప్పుడు ఒక్కొక్క దాని పేరు నేను రాస్తా. సమగోప, గోభద్ర, నారాయణ, కంవయస. మళ్ళీ చెప్పండి సారు, సమగోప, గోభద్ర, నారాయణ, కంవయస అనే రాజ్యవంశాలు శ్రీముఖునికి పూర్వం ఈ యొక్క శాతవాహనుల కంటే ముందుగా ఈ దక్కన ప్రాంతాన్ని, కోటిలింగాల ప్రాంతాన్ని పరిపాలించడం జరిగినది అని చెప్తున్నా. ఏమేం రాజ్యవంశాలు సారో, రైట్, సమగోప, గోభద్ర, నారాయణ, కంవయస. మలరాయల్లా బోర్డు మీద రాత్రి రాసుకోలేకుంటలేదు, మాకేం అవసరం, అంతే కదా. రైట్. ఇప్పుడు ఏమేం రాజ్యవంశాలు పరిపాలించినాయి అంటే ఒకటి సమగోప అనండి. ఏంటి సమగోప, బుక్ రాసుకోండి, నారాయణ. ఇంకోటి ఏంటమ్మా, కంవయస. ఏంటి సార్, కంవయస. సమగోప, నారాయణ, కంవయస. ఇంకొకటి మర్చిపోయినావు నాయన, గోభద్ర. ఏమిటి, గోభద్ర. ఈ రాజ్యవంశాలన్నీ ఎవరికి పూర్వం పరిపాలించినాయి అంటున్నా, శాతవాహనులకు పూర్వం పరిపాలించినటువంటి రాజ్యవంశాలుగా మనం పేర్కొంటున్నాం. వీళ్ళు ఏ ప్రాంతాన్ని పరిపాలించినారు అంటున్నా, కోటిలింగాల. కోటిలింగాల అంటే ఎక్కడ ఉంటుంది అంటున్నామండి, ఇగో ఈయనే ఉంటుంది కోటిలింగాల అనే ప్రాంతం. ఎక్కడ సారు, ఈ కోటిలింగాల అనే ప్రాంతం మనకు ఈ యొక్క జగిత్యాల జిల్లాలో కనిపించడం జరుగుతుంది అని చెప్తున్నాం.
ఈ విధంగా మనకు సమగోప, గోభద్ర, నారాయణ, కంబయస అనే రాజ్యవంశాలు శ్రీముఖుని కంటే పూర్వం ఇక్కడ పరిపాలించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాము అంటాడు. మరి శ్రీముఖుడు ఎవరితోటి వైవాహిక సంబంధాలను కొనసాగించినాడు అంటే, శ్రీముఖుడు ఎవరితోటి వైవాహిక సంబంధాలను కొనసాగించినాడు అంటే ఈ యొక్క రాటికుల నాగ తెగతోని, ఎవరితోటి అంటున్నామండి, రాటికుల నాగ తెగ వారితోటి ఇతడు వైవాహిక సంబంధాలను కొనసాగించినాడు అంటున్నాం. ఏ తెగ అంటున్నామండి, రాటికుల నాగతెగ. మరి ఈ రాటికుల నాగతెగ యొక్క నాయకుడు ఎవరు, మహారథి త్రైనో ఖైరో. ఏమంటున్నామండి, మహారథి త్రైనో ఖైరో అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏమంటున్నాం సార్, మహారథి త్రైనో ఖైరో అని చెప్తున్నాం. మరి ఈ మహారథి త్రైనో ఖైరో గారే రాటికుల నాగతెగ యొక్క నాయకుడు. మరి ఇతని యొక్క కుమార్తె దేవీ నాగానికను ఈ యొక్క శ్రీముఖుని యొక్క కుమారుడైనటువంటి 1వ శాతకర్ణికిచ్చి వివాహం జరిపించింది. ఇలా వైవాహిక సంబంధాల ద్వారా తనతో రాజ్యాన్ని విస్తరించడం జరిగింది శ్రీముఖుడు. ఓకే, మనం ఈ విధంగా మనం శ్రీముఖునికి సంబంధించినటువంటి ఎపిసోడ్ను మనం నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఇతని యొక్క నాణెంల పైన ఏ గుర్తులు కనిపిస్తాయి, ఏనుగు, ఉజ్జయిని పట్టణాల గుర్తులు ఇక్కడ కనిపిస్తాయి. ఇతని యొక్క నాణెముల పైన ఏమంటున్నాం సార్, ఇతని యొక్క నాణాల పైన ఏ గుర్తులు కనిపిస్తాయి అంటే, ఏనుగు ఉంటుంది కదా, ఆ ఏనుగు రూపంతో నాణాలు ముద్రించారు. ఇంకేం చేసిరు సారు అంటే ఉజ్జయిని, ఏం సార్, ఉజ్జయిని చిహ్నంతో కూడా ఇల్లు నాణ్యములను ముద్రించడం జరిగింది అంటున్నాం. ఓకేనా, ఇది ఎవరికి సంబంధించిన హిస్టరీయే, శ్రీముఖునికి సంబంధించినటువంటి హిస్టరీ. దీని పెద్ద మిస్టరీ ఏం చేయకుర్రి, మళ్ళీ జరిగాక మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా, రైట్.